న్యూస్ చూస్తున్నాం. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. దర్యాప్తు అధికారి దామోదర్ ఆధ్వర్యంలో సీసీఎస్ స్టేషన్లో ఎంక్వైరీ జరుగుతోంది. 4 రోజుల పాటు సునీల్ నాయక్ ను ప్రశ్నించనున్నారు. సాయంత్రం 5 వరకు ఆయన్ను పోలీసులు విచారించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి. బిందు రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతోటి ఈ రోజు నుంచి 4 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఐపీఎస్ అధికారి సునీల్ ను విచారణ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్ కు సునీల్ నాయక్ ప్రస్తుతం చేరుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏదైతే దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని, దర్యాప్తుకు సహకరించాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయన ఏదైతే దీనికోసం దర్యాప్తుకి హాజరైనట్లుగా తెలుస్తా ఉంది. ఇక రఘురామకృష్ణంరాజుకి సంబంధించి 2021 మే నెలలో ఆయనను హైదరాబాద్ లో అరెస్టు చేసి గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చారు. అరెస్టు చేసిన రోజు రాత్రంతా కూడా సిఐడి కార్యాలయంలో ఉంచారు. అయితే విచారణ పేరుతోటి చిత్రహింసలు గురి చేశారు. కస్టోడియల్ టార్చర్ వెనుక సునీల్ నాయక్ ఉన్నారని రఘురామకృష్ణంరాజు ఏదైతే గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అప్పట్లో సిఐడి డీఐజీగా పనిచేసినటువంటి సునీల్ నాయక్ ఆ ప్రాంతీయ కార్యాలయానికి పలుమార్లు వెళ్ళినట్లుగా కూడా దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలోనే సునీల్ నాయక్ విచారణకు హాజరు కావాలని అనేక సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఆయన హాజరు కాకపోవడంతో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సమయంలో ముందు దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంతో ఈ రోజు నుంచి 5 రోజుల పాటు సునీల్ నాయక్ ను విచారణ చేయబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సునీల్ నాయక్ విచారణకు సహకరిస్తారా లేదా అనే అంశాలు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. విజయనగరం డిఐజీగా ఉన్నటువంటి దామోదర్ ఈ కేసుకి సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు అధికారిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరగబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ కాంతి.